ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు అందుకున్న షర్మిల తగ్గేదేలే అంటుంది. జిల్లాల్లో పర్యటిస్తూ రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్న ఆమె అన్న జగన్ను ఓ ఆట ఆడుకుంటోంది. వైఎస్కు జగన్కు అసలు పోలికే లేదని పదే పదే చెబుతూ వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. జగన్ సర్కార్ అవినీతితో నిండిపోయిందని, వైసీపీని ఓడించి తీరుతారని షర్మిల ప్రతిజ్ఞ చేస్తున్నారు. జగన్కు, జగన్ సర్కారుకు సంబంధించిన ప్రతి విషయాన్ని టార్గెట్ చేస్తున్న షర్మిల ఇప్పుడు అన్నకు 9 ప్రశ్నలు సంధించారు. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 6100 టీచర్ పోస్టులతో ఏపీ సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిపై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మహానేత వైఎస్ఆర్ నాడు 52,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తే వారసుడిగా చెప్పుకునే జగనన్న 6,000 పోస్టులతో వేసింది దగా డిఎస్సి అని విమర్శించారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ వాళ్లను మోసే సోషల్ మీడియాకు ఒక సవాలంటూ షర్మిల 9 ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మెగా డిఎస్సి ఎక్కడ? 5 ఏళ్ల పాటు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేశారు? ఎన్నికలకు 1.5 నెల ముందు 6,000 పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి? టెట్, డిఎస్సీలకు కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు వీటిలో దేనికి సన్నద్ధం కావాలి? నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోనే పరీక్షలు జరపడం దేశంలో ఎక్కడైనా ఉందా? నోటిఫికేషన్ తర్వాత టెట్కు 20 రోజుల సమయం ఉంటే టెట్కు డిఎస్సికి మధ్య 6 రోజుల వ్యవధి మాత్రమేనా? నాడు వైఎస్ఆర్ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత పరీక్షకు 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్కు గుర్తులేదా? ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా? రోజుకు 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యమయ్యే పనేనా? మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టనబెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? నవరత్నాలు, జాతిరత్నాలు అని చెప్పుకునే జగనన్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ షర్మిల సవాల్ విసిరారు. మరి వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.